జూలై 18 దేవుని వాక్య ధ్యానం. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానాలు చాలా గొప్పవి. ఆయన మాటలు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు వాక్యాన్ని మనం గమనిస్తే, నీకు ఏదైతే కలిగి ఉన్నావో దానిని నువ్వు గట్టిగా పట్టుకో. ఇక్కడ చాలా స్పష్టంగా అయినటువంటి మాట 7 సంఘాలతో ప్రభు మాట్లాడుతున్న సందర్భంలో మనం ఇక్కడ గమనించవచ్చు. నీవు ఏదైతే కలిగి ఉన్నావో, ఏ సాక్ష్యాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని నీవు గట్టిగా పట్టుకో. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండానట్లుగా నువ్వు కలిగి ఉన్నది చాలా గట్టిగా నువ్వు పట్టుకో. నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి మాట్లాడుతూ ఉన్నాడు. నీ శక్తి కొంచెంగా ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని నువ్వు ఎరుగను అనలేదు. ప్రియులారా, ఇవన్నీ కూడా సాక్ష్యానికి సంబంధించినటువంటి మాటలు. గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నావు కాబట్టి నీకు జీవకిరీటము రాబోతుంది. ఆ జీవకిరీటాన్ని ఎవరు అపహరింపకుండా నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అంటే నీ యొద్ద నుండి తీసివేయబడకుండా ప్రభు నీ కొరకు ఉంచిన జీవకిరీటము నీకు అది రాకుండానట్లుగా అపవాది నీ సాక్ష్యాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అపవాది నీ జీవితాన్ని దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే నువ్వు కలిగి ఉన్న సాక్ష్యాన్ని గట్టిగా పట్టుకో. ప్రభువులో స్థిరులుగా మారు. ఏ పరిస్థితుల్లోనూ కూడా దేవునికి దూరంగా వెళ్ళొద్దు. అది అధికారాన్ని గురించైనా, ధనం గురించైనా, స్త్రీ గురించైనా, మరి ఇతరితర ఏ విషయములైనా కానీ దేవునికి దూరం చేయకుండా నీవు బలముగా ప్రభువులో కట్టుకో. అప్పుడే జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఈ లోకాను సంబంధమైనటువంటి విషయాలు, లోకానుసారమైనటువంటి పరిస్థితులు మనలను లోకం వైపుకు మగ్గేలా చేస్తాయి. జాగ్రత్తమి, నీ సాక్ష్యము చాలా జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడే నువ్వు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకున్న సమయంలోనే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. అలా నీ సాక్ష్యాన్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రభు సహాయము ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి కలిగిన వాడిగా చేస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు ఆయన మీద ఆనుకో, నీ సాక్ష్యాన్ని వదలకు, గట్టిగా ఆయన పట్టుకో. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయనని కాళ్ళను గట్టిగా పట్టుకున్నటువంటి యాకోబులా గట్టిగా పట్టుకో. నీ జీవితంలో ప్రభు ఖచ్చితంగా ఆయన రాకడ సమయమందు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మేము కలిగి ఉన్న ఈ గొప్ప సాక్ష్యం క్రీస్తును గట్టిగా పట్టుకునే వారంగా ఉండడానికి సహాయం చేయండి. నేడు బిడ్డల ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. ఈ దినమంతా నీ కృపలో బలపరచమని, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ రక్షణలో బిడలను నింపండి. క్రీస్తు పేరట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదపు దీవెనలు మీకు నిరంతరం కలిగి దేవుని యొక్క గొప్ప జీవ కిరీటము ప్రభువే మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.